చూస్తే అన్నమయ్య జిల్లా గుర్రంకొండలో ప్రేమికుల దినోత్సవం రోజు దారుణం జరిగింది. యువతిపై యువకుడు యాసిడ్ తో దాడి చేశాడు. యువతి నోట్లో యాసిడ్ పోసి తాగించిన నిందితుడు ఆ తర్వాత తాను కూడా పురుగుల మందు తాగి మదనపల్లిలోనే ప్రైవేట్ ఆసుపత్రిలో చేరాడు. తీవ్రంగా గాయపడిన యువతిని మదనపల్లిలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. యువతి పరిస్థితి విషమంగా ఉండడంతో బెంగళూరుకు తరలిస్తున్నారు. నిందితుడిని మదనపల్లి అమ్మచెరువు మిట్టకు చెందిన గణేష్ గా గుర్తించారు. నిందితుడు తప్పించుకోకుండా ఆసుపత్రి వద్ద పోలీసుల బందోబస్తు ఏర్పాటు చేశారు. అటు ఘటనపై మంత్రి నారా లోకేష్ స్పందించారు. బాధితురాలికి మెరుగైన వైద్యం అందించి అండగా నిలుస్తామన్నారు. నిందితుడిని కఠినంగా శిక్షిస్తామన్నారు. మరిన్ని వివరాలు అందించేందుకు మా ప్రతినిధి దినేష్ లైవ్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. దినేష్, అసలు ఏం జరిగింది, ఘటన సంబంధించి అప్డేట్స్ ఏంటి? ప్రేమికుల రోజు అత్యంత దారుణమైన సంఘటన చోటు చేస్తుంది. గౌతమి అనేటువంటి మహిళ యువతి ఈ రోజు తన స్వగ్రామంలో ఉంటే గణేష్ అనేటువంటి వ్యక్తి వాళ్ళ ఇంటికి వెళ్లి ఆ స్వగ్రామానికి వెళ్లి ఆమె పైన కత్తితో వీపు పైన దాడి చేయడమే కాదు, యాసిడ్ ని ఆమె తాగిపించడమే కాకుండా ముఖం మీద కూడా పోసి అత్యంత కర్కశంగా వ్యవహరించినటువంటి పరిస్థితి. ఆమెతో ఈ రోజు గొడవ పడ్డాడు. యాక్చువల్ గా ఆమె మదనపల్లిలో బ్యూటిషియన్ కోర్స్ చేసేటప్పుడు గణేష్ పరిచయం అయ్యాడు. మదనపల్లిలోనే అతను ఒక ఫైనాన్స్ కంపెనీలో పనిచేసేవాడు. అయితే కుటుంబ పెద్దలు గౌతమికి వివాహం నిశ్చయం చేశారు. ఈ నెల 7వ తేదీ నిశ్చితార్థం కూడా జరిగింది. ఏప్రిల్ లో వివాహం ఉంది. ఈ నేపథ్యంలో ఈ రోజు ఉదయం ఆమె ఇంటికి వెళ్లి ఆమెతో గొడవకి దిగాడు. గొడవ పడిన తర్వాత ఆమె వివరాలు చెప్పింది. అయినా కూడా అతను పట్టించుకోకుండా అప్పటికే ప్రీ ప్లాన్డ్ గా ఆమెని చంపాలని డిసైడ్ అయిపోయి ఆమెని చంపడానికి యాసిడ్ తాగిపించాలని కూడా ప్లాన్ చేసుకుని ఆమె నోట్లోకి యాసిడ్ పోసాడు. అతను ఏం పోస్తున్నాడో కూడా ఆమెకు తెలియదు. ఆమె తాగిన తర్వాత తట్టుకోలేక తీవ్రంగా బాధపడుతూ ఉంటే కూడా ఆమె పైన ముఖం పైన యాసిడ్ పోసాడు. అంతేకాకుండా కత్తితో ఆమె వీపులో పొడవడం కూడా జరిగింది. పొడవడంతో పాటుగా అతను ఆమె పైన ముఖం మీద పోసాడు. ఆ తర్వాత మొత్తం యాసిడ్ అయిపోవడంతో అతను అప్పటికే తనతో పాటు పురుగుల మందు తెచ్చుకున్నాడు. ఆ పురుగుల మందుని అతను కొద్ది దూరం వచ్చిన తర్వాత అతను తాగి అతను పడిపోయాడు. అతను ఎందుకు పడిపోయాడో తెలియకుండా అక్కడ స్థానికులు అతను ఇమీడియట్ గా మదనపల్లికి షిఫ్ట్ చేశారు. ఇది ఈ అమ్మాయికి సంబంధించిన స్వగ్రామంలో జరిగింది. అమ్మాయిని ఇమీడియట్ గా వాళ్ళ పేరెంట్స్ కావచ్చు, బంధువులు మదనపల్లికి గవర్నమెంట్ హాస్పిటల్ కి తరలించారు. యాసిడ్ తాగడం వల్ల పూర్తిగా ఆమెకి అత్యంత ప్రమాదకర పరిస్థితికి చేరిపోయింది. దీంతో మెజిస్ట్రేట్ కూడా వచ్చి ఆమె నుంచి వాంగ్మూలాల్ని నమోదు చేసుకున్నారు. ఆమె తీవ్రమైనటువంటి షాక్ లో ఉంది. దాంతో పాటు పూర్తిగా లోపల ఉండేటువంటి కడుపులో ఉండేటువంటి సున్నితమైనటువంటి భాగాలు కూడా యాసిడ్ తాగడం వల్ల తీవ్రంగా దెబ్బతిన్నట్టు వైద్యులు చెప్తున్నారు. ఎంతో ప్రమాదకరమైనటువంటి పరిస్థితుల్లో ఆమెని బెంగళూరులో ఉండేటువంటి ఆసుపత్రికి తరలించి కాపాడుకోవాలని వాళ్ళ కుటుంబ సభ్యులు తీవ్రంగా ప్రయత్నం చేస్తున్నారు. అయితే పురుగుల మందు తాగినటువంటి గణేష్ మదనపల్లిలో ఉండేటువంటి ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చేరున్నాడు. అతను తప్పించుకోకుండా పోలీసులు ఆసుపత్రి దగ్గర బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. ప్రీ ప్లాన్డ్ గా ఆమెని చంపాలనే ఉద్దేశంతోనే ఈ దారుణానికి ఒడిగట్టాడు. గౌతమికి సంబంధించినటువంటి మేనమామే అవుతాడు. ఆ మేనమామ బెంగళూరులో సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా పనిచేస్తున్నాడు. అతనితో వివాహం నిశ్చయమైంది అనేటువంటి విషయం తెలిసిన తర్వాత ఈ దారుణానికి గణేష్ ఒడిగొట్టారు. రైట్ దినేష్.